కొత్తగా పరిచయమైన వ్యక్తితో మేఘన చాలా క్లోజ్గా ఉంటోంది. కేవలం నువ్వు మాత్రమే ప్రేమించావు, కానీ ఆ మేఘన నిన్ను ప్రేమించలేదు. నీ స్థానాన్ని మరిపించే వాళ్ళు దొరికినప్పుడు నీతో తనకి ఏం అవసరం చెప్పు? ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసింది. బ్రతికుండంగానే కోసే నా గుండెను విసిరేసావే. నువ్వు వేరే వ్యక్తితో క్లోజ్గా ఉండటం ఏంటి మేఘన? ఆ విషయాన్ని తట్టుకోవడం, భరించడం నా వల్ల కావట్లేదు. ఆ బాధ మనసుని ఎంత మెలిపెడుతుందో, గుండెని ఎంతలా చిత్రవద చేస్తుందో నాకు తెలుసు. నువ్వు ఆస్తి కోసం అంత పెద్ద మోసం చేశావు. నా ప్రేమని నీ స్వార్థం కోసం వాడుకున్నావు. ఒకవైపు నీ మీద నాకు కోపం ఉన్నా సరే, మరోవైపు నువ్వు నాకు దూరం అయినందుకు భరించలేనంత బాధగా ఉంది. మరి అలాంటి బాధ నీలో లేదా? నేను ప్రతి క్షణం నీ ఆలోచనతో, నీ జ్ఞాపకంతో కాలిపోతూ పిచ్చోడినైపోతున్నాను. మరి నువ్వు నన్నంత తేలిగ్గా మర్చిపోయి మరో వ్యక్తితో అంత చనువుగా ఎలా గడుపుతున్నావు మేఘన? అసలు అంత హ్యాపీగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? మేఘన హ్యాపీగా ఉంటే నీకేంటి బాధ? అయినా మేఘన తనంతటి తానే ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు. నువ్వే తనని మెడబట్టి బయటికి పంపేశావు. నేనేం కావాలని తనని ఇంట్లో నుంచి పంపించేయలేదు. తనే తన చేతులారా అలాంటి పరిస్థితి కొని తెచ్చుకుంది. నా ప్రాణం, ప్రపంచం, కష్టం, సుఖం, నా నూరేళ్ల జీవితం అన్నీ తనే అనుకున్నాను. తనతోనే అనుకున్నాను. కానీ మేఘన మాత్రం తను, తన పిల్లలు మాత్రమే బాగుండాలనుకుంది. అందుకోసం ఈ ఆస్తిని దొంగచాటుగా లాగేసుకోవాలనుకుంది. అందుకే నన్ను, నా ప్రేమని పావుగా వాడుకుంది. మరి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే బాధ లేకుండా, కోపం లేకుండా ఎలా ఉంటుంది? నిజమైన ప్రేమ అంటే అర్థం చేసుకోవడం, కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డం. కానీ నువ్వు మాత్రం ఎవరో చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మి మేఘనని అపార్థం చేసుకున్నావే తప్ప వాటి వెనకున్న నిజానిజాలేంటని తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఒకవైపు లాయర్ చెప్పిన సాక్ష్యం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మా అమ్మ అడిగిన ఒకే ఒక్క కోరిక, వారసుడినివ్వడానికి మేఘన ఒప్పుకోలేదు. మరి మేఘనలో తను, తన పిల్లలు అనే స్వార్థం ఉందని, అందుకోసం మోసం చేసి ఆస్తిని లాక్కోవాలనే ఆలోచన ఉందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం, నిదర్శనం ఇంకేం కావాలి? నీ కళ్ళ ముందు కనిపించిందే నిజమని నమ్మి నువ్వు తనని ఇంట్లో నుంచి పంపించేశావు. అంటే మేఘన నీకు అక్కర్లేదనే కదా అర్థం. మరి నువ్వొద్దనుకున్న వ్యక్తి ఎలా ఉంటే నీకెందుకు? తను హ్యాపీగా ఉందని నువ్వు ఇంతలా బాధపడిపోవడం ఎందుకు? నేనేం బాధపడట్లేదు. మామూలుగానే ఉన్నాను. తను హ్యాపీగా ఉంటే నాకేంటి, లేకపోతే నాకేంటి? నేను దూరం అయ్యానన్న బాధ కూడా లేని వ్యక్తి గురించి నేనెందుకు బాధపడతాను? అయినా తన లైఫ్ తన ఇష్టం కాబట్టి తన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతుంది. తనకి నచ్చిన వాడితో క్లోజ్గా ఉంటుంది. అవన్నీ నాకెందుకు? అసలు తన గురించే నాకెందుకు? నీ మాటల్లో కోపం కంటే కూడా పొసెసివ్నెస్, ఆ పొసెసివ్నెస్ ఎక్కువగా ఉంది. నిజంగానే మేఘన నీకు శాశ్వతంగా దూరం అయిపోతుందనే బాధ ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు కారణం నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ మనసులో ఒక్కసారి పుడితే అది ప్రాణం పోయినా పోదు. అందుకే మేఘనని మాటల్లో వదిలేసినంత తేలిగ్గా మనసులో నుంచి వదిలేలేకపోతున్నావు.
నిజమే. మేఘనా, నీకు నేను ఎంత దూరం అవ్వాలని ప్రయత్నిస్తుంటే నీ జ్ఞాపకాలు నాకంత దగ్గరవుతున్నాయి. కానీ నువ్వు మాత్రం నన్ను పూర్తిగా మర్చిపోయి వేరే వ్యక్తితో క్లోజ్గా ఉంటున్నావు. ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. నాన్న, ఎలా ఉన్నావు? నా మీద కోపం ఇంకా పోలేదా? ఆ కోపం నా మీద లేక అమ్మ మీద? నువ్వా మావయ్య? అమ్మే, భయపడ్డావు. అమ్మే, ఎవరనుకున్నావు? అమ్మేమో అని భయపడ్డాను. ఓ, ఏందమ్మే అని ఉండవు, బొంగ ముద్దు పెట్టుకుని ఉండవు? ఏం లేదులే. ఏదో ఉందిలే అమ్మే. ఏమైంది నిత్య? నాన్న నాతో మాట్లాడలేదు కదా, అది గుర్తొచ్చింది. ఓ, చూడాలనుంది. నీకు నాన్నున్నాడా? ఇంకేడుండదే. నా చిన్నప్పుడే పూడ్చున్లా. ఎక్కడికి? ఇంకేడికే, పైకి పూడ్చినాడు. అయ్యో పాపం. మరి నువ్వెప్పుడు మీ నాన్నని మిస్ అవ్వలేదా? కొన్ని లక్షల సార్లు. కానీ నా దగ్గర ఒక ట్రిక్ ఉండదే. నేను మా నాయన్ని మిస్ అయినప్పుడల్లా ఆ ట్రిక్ ప్లే చేసే మామూలు అయిపోతా. అవునా? ఏంటా ట్రిక్ మావయ్య? నాకు కూడా చెప్పవా? అమ్మే, ఇదిగో ఈ దండ చూసినావా? అప్పుడు మా నాయన మెళ్ళో ఉండేది ఇట్టాంటిదే. మా నాయన గుర్తొచ్చినప్పుడల్లా ఇది గట్టిగా పట్టుకునేటోనే. అప్పుడు మా నాన్న నాతో ఉన్నట్టే అనిపించేదే. అంతే, మిస్ అయిన ఫీలింగ్ చూమంతరకాలి అయిపోయేది. సూపర్ సూపర్. ఆ తర్వాత ఏముందమ్మే, కేల్కతం దుకాణం బంద్. మనం హ్యాపీగా చదువుకునేటోళ్ళం. ఈ ట్రిక్ పేరేందో తెలిసినా? ఏంటి? అబ్రకదబ్రా డాడీని పట్రా. నాకు ఈ ట్రిక్ నచ్చింది. అబ్రకదబ్రా డాడీని పట్రా. అదే. ఆమె మళ్ళీ ఏమైనాదే? నాన్నని చూడాలనుంది మావయ్య. ఈసారి ఖచ్చితంగా నాన్నతో మాట్లాడాలి, లేకపోతే నేను ఒప్పుకోను. ఏం కాదులేమే, ఈసారి మీ నాయన తప్పకుండా నీతో మాట్లాడతాడు. అసలు మొన్న మాట్లాడిన దానికే బాధపడతా ఉన్నాడు. ఈసారి చూడు, నీకు సారీ కూడా చెప్తాడు. సారీ ఏం చెప్పక్కర్లేదు, మాట్లాడితే చాలు. అసలు మా నాన్న ఎంత మంచివాడో తెలుసా? రోజు నాతో హోంవర్క్ చేయించేవాడు, స్కూల్కి తీసుకుని వెళ్ళేవాడు. స్కూల్లో నా ఇంటి పేరు కూడా మార్చేశాడు. నా పేరు ఇప్పుడు ఘట్టమనేని నిత్య అన్నమాట. అబ్బో, మన ప్రిన్స్ మహేష్ బాబు ఇంటి పేరా? కొంపదీసే నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ కాదు కదా? నేను మా నాన్న ఫ్యాన్. మా నాన్న చాలా గ్రేట్, ది బెస్ట్, తెలుసా? నీకు తెలియదులే, ఒకసారి మా నాన్నతో మాట్లాడితే నువ్వు కూడా తన ఫ్యాన్ అయిపోతావు. అవును, కానీ నువ్వు ఈ దిష్టి పెట్టడం, కళ్ళు పడడం ఇవన్నీ నమ్ముతావా? కొంచెం అటు ఇటుగా నమ్ముతానులేమే. ఇది వరకేమో, కానీ మా నాన్న మాకు దూరం అయ్యాక నాకు ఇవన్నీ నమ్మాలనిపిస్తుంది. నేను, మా నాన్న, మా తమ్ముడు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళము. ఎవరు దిష్టి పెట్టారో
ఎవరి కల్లో పడినట్టున్నాయి, అందుకే ఇలా అయిపోయాం. అయ్యో పిచ్చి పిల్ల, అట్లాంటిది ఏమీ లేదు. ఇది జస్ట్ టెంపరీయే. కావాలంటే చూడు, రేపు మీ నాయనతో కలిసిపోయే నన్నే మర్చిపోతావో. నేనేం మర్చిపోను. ప్రామిస్? ప్రామిస్. మరి రేపు నాన్న దగ్గరికి తీసుకుని వెళ్తావా? షూర్గా అమ్మే. ఈసారి నేనే తీసుకెళ్తానని మాట ఇచ్చినాను కదా. రేపు నువ్వు స్కూల్ నుంచి రాగానే మీ నాయన దగ్గరికి డైరెక్ట్గా తీసుకుపోతా. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ. నందు, కాఫీ తీసుకో. అయ్యో నందు, ఎవరో నిన్ను బాగా తలుచుకుంటున్నట్టున్నారా? జోక్ చేస్తున్నావా అమ్మా? నేనేం జోక్ చేశాన్రా? మరి జోక్ కాకపోతే ఏంటమ్మా? నా గురించి తలుచుకునే పర్సన్ నువ్వు నా పక్కనే ఉన్నావు. నువ్వు కాకుండా ఒకప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళని ప్రాణంగా ప్రేమించాను. వాళ్ళతోనే నా జీవితం అనుకున్నాను. కానీ వాళ్ళెవ్వరూ నాతో ఇప్పుడు లేరు. ఐ మీన్ నా జీవితంలో లేరు. అలాంటప్పుడు నన్ను ఎందుకు తలుచుకుంటారమ్మా? నువ్వు వద్దు అనుకున్న వాళ్ళు తలుచుకోవడం లేదేమో గాని నువ్వు కావాలి అనుకుంటున్న వాళ్ళు నిన్ను తలుచుకుంటూ ఉండొచ్చు కదా. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? ఏమో, కల్మషం లేని మనుషులు, నువ్వంటే ఇష్టపడే హృదయాలు ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా, వాళ్ళు. అర్థమైందమ్మా, నిజమే. తలుచుకుంటే వాళ్ళే తలుచుకుంటారు. నందు, నేనొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? అడుగమ్మా. నన్నొక అమ్మగా కాకుండా నీ బెస్ట్ ఫ్రెండ్గా చూడు. ఇది వరకు నువ్వే అనేవాడివి, ఈ వరల్డ్లో నేనే నీకు బెస్ట్ ఫ్రెండ్ని అని. ఇప్పుడు అలాగే ట్రీట్ చేయి. ఏం అడగాలనుకుంటున్నావో అడుగమ్మా. అసలు నీ మనసులో ఏముందిరా? ఐ మీన్, మేఘన గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? పిల్లల గురించి ఏం ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఇంకా మేఘన మీద ప్రేమ ఉందా లేదా? నీకు ఫర్దర్గా తనతో లైఫ్ పంచుకోవాలనుందా లేదా? మీ నాన్నమ్మగారు చెప్పినట్టు నీకు మేఘనికి డైవోర్స్ ఇవ్వటం ఇష్టం లేదా? వీటన్నిటికీ సమాధానం కావాలిరా. అమ్మా, అసలు నీ మనసులో ఏముందమ్మా? నేను తనతో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నావా? లేదంటే నా లైఫ్ నేను ఇలా బ్రతికేస్తే చాలు అనుకుంటున్నావా? అసలు నువ్వేమనుకుంటున్నావో చెప్పమ్మా. దాని తర్వాత నేనేమనుకుంటున్నానో చెప్తాను. జీవితం పంచుకునేది నువ్వురా, నేను కాదు. ఇప్పుడు నేను నీకే నిర్ణయం చెప్పలేను. ఎందుకంటే నీ జీవితంలో
మేఘన ఉండడం ఎంత ఇంపార్టెంటో కాదో నీకు మాత్రమే తెలుస్తుంది. నేనొక తల్లిగా, ఒక స్నేహితురాలిగా నేను కోరుకునేది ఒక్కటే, నా కొడుకు ఆనందంగా ఉండాలి అని. నువ్వెలా ఆనందంగా ఉంటావో నువ్వే నిర్ణయించుకో. అదే ఆలోచిస్తున్నానమ్మా. అతి త్వరలోనే నా నిర్ణయం చెప్పేస్తాను. అప్పటి వరకు ఈ డివోర్స్ మ్యాటర్ నా దగ్గరికి తీసుకురాకండి. సరేరా, నీ ఇష్టం. మేడం, ఈరోజు మేఘన భోజనానికి పిలవలేదా? అంటే మళ్ళీ మీకు కొత్తగా షాకులు ఇచ్చే స్కీములు ఏమైనా ప్లాన్ చేసిందేమో, ఆ షాక్ ట్రీట్మెంట్లో భాగంగా భోజనానికి పిలిచిందేమో అని డౌట్లో అడిగాను మేడం. ఎక్స్ట్రాలు చేయకుండా నోరు మూసుకొని పద. అరే నువ్వు అవుట్రా. లేదురా, మళ్ళీ వేసుకుందాం. లేదు పంట. ఏది మేఘనా, నీ వంటలు చాలా బాగున్నాయి మేఘనా. ఇదిగో లాయర్ గారు, నా పేరున ఉన్న ఆస్తి మొత్తాన్ని మేఘన పిల్లల పేరున ట్రాన్స్ఫర్ చేయించాలి. దానికి సంబంధించిన కాగితాలన్నిటి మీద నేను సంతకాలు చేసి మీకు కొరియర్లో పంపిస్తాను. మేడం, ఏంటి మేడం అంత భయపడ్డారు? భయంతో కొంపదీసి బకెట్ తన్నేస్తారేమోనని భయపడ్డాను తెలుసా? Shut up! ఏయ్! ఇంకోసారి పంటలు గింటలు అంటూ ఆడారంటే చంపేస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. మేడం, ఏంటి? కోపం తెచ్చుకోకుండా నేను చెప్పే విషయం గురించి ఒకసారి కూల్గా ఆలోచించండి. మేఘన మీకిచ్చిన చిన్న షాక్కే మీరు పట్టపగలే ఉలిక్కి పడుతున్నారు, భయంతో ఉనికిపోతున్నారు. అలాంటిది మీ నిజ స్వరూపం అందరి ముందు పూర్తిగా బయట పెడితే, డాష్ ఇస్తే యాష్ అయిపోయినట్టు అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? దానికి అలాంటి ఛాన్స్ ఇస్తానా? అది ఒక రకంగా ఆలోచిస్తే నేను 100 రకాలుగా ఆలోచిస్తాను. నా నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి అది ఒక్క అడుగు వేస్తే దాని కాపురాన్ని పూర్తిగా కూల్చటానికి నేను 100 అడుగులు వేస్తాను. నా గురించి ఆలోచించడానికి భయపడిపోయేలా చేస్తాను. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఫ్రెండ్, ఇదేంటో తెలుసా? డైరీ. నాన్న గురించి నేనెవరితో షేర్ చేసుకోలేకపోతున్నాను కదా. ఇక్కడికి వస్తే నీతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంట్లో నాన్న గుర్తొస్తే, అందుకే గుర్తొచ్చినప్పుడు ఈ డైరీలో రాసుకుంటూ ఉన్నాను. ఆకాష్ మావయ్య నాకు హెల్ప్ చేసేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్. నా మనసుని అర్థం చేసుకొని నాకంటూ హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ ఉన్నాడు. ఆకాష్ మావయ్య చాలా మంచివాడు తెలుసా. రేపు ఆకాష్ మావయ్య నన్ను స్పైడర్ మ్యాన్ దగ్గరికి తీసుకువెళ్తానన్నాడు. ఆ మాట విన్నప్పటి నుంచి రేపెప్పుడు వస్తుందా, ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. రేపు నేను ఎలాగైనా నాన్నను చూసేలాగా నువ్వే హెల్ప్ చేయాలి. నాన్న నాతో మాట్లాడేలాగా చెయ్యాలి. నువ్వు అనుకుంటే అయిపోతుందిలే, నాకు తెలుసులే. స్పైడర్ మ్యాన్ చాలా మంచివాడు. నేనంటే చాలా ఇష్టం కదా. నేనేం చెప్పినా వింటాడు.
నేను లైఫ్లో కోరుకునేది ఒకటే ఫ్రెండ్. అమ్మ, స్పైడర్ మ్యాన్, మేము అందరం కలిసి ఉండాలి. ఇంతకు ముందులా ఆనందంగా ఉండాలి. ఒక హెల్ప్ చేసి పెట్టు ఫ్రెండ్. రేపు ఆకాష్ మామయ్యతో నేను వెళ్తున్నాను కదా, అప్పుడు నీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి, సరేనా? అదిగో స్కూల్ బెల్ కొట్టారు, నేను వెళ్ళొస్తాను, బాయ్. కృష్ణయ్య, నాకు నందుకి మధ్య ప్రేమ చిగురించడానికి, మా బంధం ముడిపడ్డానికి నువ్వే వారధివి. ఇప్పుడు మా మధ్య ఏర్పడిన ఈ మనస్పర్ధల్ని దూరం చేయడానికి కూడా నువ్వే వారధివి. అయినా నీ ఆశీర్వాదం మాకుండగా ఏ దుష్ట శక్తి మమ్మల్ని వేరు చేయలేదు. ఎందుకొచ్చా? ఇది నా ఛానల్. షటప్. నన్నే ఛానల్ అడిగేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఆ ధైర్యం వెనుకున్నది ఎవరు? ఎక్స్క్యూజ్ మీ. పాపం లత అమాయకురాలు కాబట్టి ఎన్ని మాటలన్నా సైలెంట్గా ఉంది. అదే లత ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే షేర్ హోల్డర్స్ ని బెదిరించినందుకు నీ మీద ఈ పాటికే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుండేవాళ్ళు తెలుసా? నీ మంచి గురించి చెప్తున్నాను ఆరోహి. ఎందుకంటే నువ్వు నాకు మర్చిపోలేని మేలు చేసావు, మరి నేను బదులు తీర్చుకోవాలి కదా.